ఈడీ పార్టీ ఒక పొజిషన్ స్టడీ డబుల్ మార్చ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా ముసలోళ్ళ పరిగెడతావు? పరిగెత్తలేదో చేస్తావు. పరిగెత్తండి, వేగంగా పరిగెత్తండి. పరిగెత్తండి, నాకు ఈ వేగం సరిపోదు. పరిగెత్తు. ఏంట్రా పరిగెత్తడం? ఏం చెప్పాను మీకు? కోట్స్ బటక్స్ కి తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు. పరిగెత్తండి. ఈడీలో ఒక అతను చనిపోయాడు. వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అందుకనే పోలీసులను రప్పించాం. 18 మందికి గాయాలు. హాస్పిటల్లో చేర్పించాం. మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. సిట్ ఈజీ. పోలీస్ జాబ్లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు? పోలీస్ ట్రైనింగ్లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేమెవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం. అదే నీ ఫిట్నెస్, అదే నీ మొదటి అర్హత. ఒక సావు చూసి నువ్వు భయపడ్డా, ఏదైనా ఒక సిచ్యువేషన్లో నువ్వు ఆవేశపడ్డా, యూఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. మీరు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు. రంగంలో చావటానికి ఎందుకురా భయం? రంగమేరా మనకు అమ్మ. నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే ఈ గ్రౌండ్లో చావడానికి రెడీ. ఒక్కో పోలీస్ వాడి చివరి కోరిక అదే అయి ఉండాలి. కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు. సార్, శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు. ఈ గ్రౌండ్లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు. లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ల ముందే చనిపోయాడు. ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ని నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి. అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు, డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కదూ? పోయి ట్రైనింగ్ కుర్రాల దగ్గర డబ్బులు వసూలు చేసేది? మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు? ఛే, ఇవన్నీ ఏంటో మీరు అడగరా? అదేంటన్నది విచారణ చేస్తానయ్యా. చెంచారులే. ఈ ఇష్యూ సంబంధంగా ఆ ఇన్స్పెక్టర్కి ఒక మెమో ఇచ్చి రిప్లై తీసుకోండి. రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో ఐల్ టేక్ సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యూ. ఇక ఏ స్క్వాడ్లోనూ కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు. అందరినీ చేంజ్ చేసేయండి. ఎస్పెషలీ ఆ ఏడీస్ని ముందు చేంజ్ చేయండి. ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి. ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవరిని సస్పెండ్ చేయకుండా వదలను, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. అండర్స్టూడ్? స్క్వాడ్ అటెన్షన్. మీ అందరికి స్క్వాడ్ మార్చడమైంది. రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు. జాగ్రత్తగా నడుచుకోండి. ఫాల్ అవుట్. Squad hug. Squad left turn. Close rest. చలమయ్య, త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులెవరూ లేరు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడ స్క్వాడ్ ని తీసుకువెళ్ళి ఆ పని చేయించు. సరేనయ్యా. చెత్త ఏరడానికి, టాయిలెట్లు క్లీన్ చేయడానికి, ఇంకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయించు. సరేనయ్యా. మర్చిపోయాను, ఈ బ్యారక్స్ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించు. సరేనయ్యా. ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్. మనిద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం. నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను, మరి నువ్వు ఇంకా హెడ్ గా అలాగే ఉన్నావు. ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. స్క్వాడ్రన్ అడ్వాన్స్ బై ద రైట్, క్విక్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. బోర్డర్ రిటైర్. అబౌవ్ టర్న్.
అటెన్షన్ చేయడంలో వీక్నెస్ ఉండకూడదు. స్టాపింగ్ చాలా ముఖ్యం. స్ట్రాంగ్ గా ఉండాలి. అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది. అర్థమైందా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రే ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా? త్వరగా పూర్తి చేసుకునిరా, చాలా పనులున్నాయి. రే మురళి, కాస్త ఒళ్ళుంచి పని చేయరా. సరేలే, అది నీ వల్ల కాదు కానీ కానివ్వు. రే ఈ చెత్త తీసి బకెట్లో వేయి. అయ్యా ఏంటయ్యా ఇది? 4-5 రోజులుగా ఈ పని చేయమంటున్నారు. ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి? ఫైనల్ పీరియడ్కి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇక పైన అతను మిమ్మల్ని పర్యటకి ఏం పిలుస్తాడురా? పరేడ్కి వెళ్లకుండా దొడ్లు కడుక్కుంటా గోళ్ళకు సొన్న వేస్తూ ఉండాలా? దీనికయ్యా కష్టపడి పనికొచ్చాం. ఆ పని కంటే ఈ పని మంచి పనే కదరా. అయ్యా మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారా? మేమేం తప్పు చేసామయ్యా? ఏం తప్పు చేశారా? వాళ్లకు రావాల్సిన ₹1,00,000 రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా? మాకు న్యాయం అనిపించింది, మేము అడగకూడదా? పోలీస్ అంటే ఏమిటి? నీతి న్యాయం ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే, అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటుకాలతో తొక్కి చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేశారనుకుంటున్నావా? మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి, దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు. అయ్యా బ్యాక్ స్క్వాడ్ అంటే ఏంటయ్యా? మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మీ పరేడ్ సరిగా లేదని మిమ్మల్ని ట్రైనింగ్ లో ఫెయిల్ చేస్తారు. బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ కూడా ముత్తుపండుయే వస్తాడు. అందులో మీరు పాస్ అయి తీరాలి. లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు. అయ్యా పరేడ్ మేము బాగా చేస్తాం కదా. పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే చేసేది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయాలి. ఇదిగో వీడు చేయగలరా? ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి. నీ కోపం ఎక్కువవుతుంది, అధికారుల మరుగుదొడ్లు కడుగు. ఉదయాన్నే కడిగానయ్యా. ఇంకోసారి కడుగు, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. ఈశ్వర్మూర్తి, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు. ఏంటి సడన్ గా? ఎప్పట్లాగే ఫైనల్ కి మీ 2 స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి. చూసుకోండి. ఇలా చూడు ఆనంద్, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కమాండెంట్ వస్తున్నారు. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. ఎలాగో మన స్క్వాడ్ని బ్యాక్ స్క్వాడ్ చేస్తారు. అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్ళొద్దు. ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నిన్ను పంపించారో అర్థం కావడం లేదు. ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను, నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాళ్లకు ఇది పనికి రాదు. వెళ్ళిపో, బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు. లేదంటే 28 ఏళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు, వేసుకోకుండానే వెళ్ళిపోతావు. అయ్యా నేను వస్తానయ్యా. ఏంట్రా ఆ పెద్దాయన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే? ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా? సరే నన్ను తీసుకెళ్ళరా, నేను మాట్లాడతా. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండు బాబు, నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. ఏంటయ్యా? నా పేరు రాజేంద్ర. నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా.
నా ఆరోగ్యం బాగాలేదు. నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను. అది నేను కొన్నాళ్ళుగా కట్టలేకపోయాను. నాకు వడ్డీకి అప్పు ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడయ్యా. దానికి నేను ఒప్పుకున్నాను. కాకపోతే కొంచెం టైం అడిగానయ్యా. దానికి అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధాడయ్యా. హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా. మీరు ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా. మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్కి తీసుకొచ్చి కట్టేస్తానయ్యా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు? నాగరాజండి అయ్యా. నేను పిలిచి విచారిస్తాను, కూర్చో. 2 రోజులు లీవ్ కావాలా? అవును సార్.